మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక విపత్తు నిర్వహణ విభాగం ఇక హైడ్రా అంట. ఇప్పటిదాకా జిహెచ్ఎంసీలో భాగం ప్రత్యేక వ్యవస్థగా విస్తరించాలని సీఎం నిర్ణయం. అధిపతిగా డీఐజీ స్థాయి పోలీస్ అధికారి, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాల నుంచి హైడ్రాలో ప్రత్యేక బృందాలు, నిధుల ముసాయిదా తయారీకి ఆదేశం. ఇప్పటిదాకా విపత్తు నిర్వహణ విభాగం ఇక హైడ్రా అంట. ఇప్పటిదాకా జిహెచ్ఎంసీలో భాగం ఉండే ఇది ప్రత్యేక వ్యవస్థగా విస్తరించాలని సీఎం నిర్ణయించిండు. అధిపతిగా డీఐజీ స్థాయి పోలీస్ అధికారిని నియమించారంట. దీనికి జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాల నుంచి హైడ్రాలో ప్రత్యేక బృందాలు, నిధుల ముసాయిదా తయారీకి ఆదేశం. ఇది వరదలు ముంపు కారణంగా ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించి ఇవన్నీ హెచ్ఎండిఏ, వాటర్ బోర్డ్, ట్రాఫిక్ వీటికి సంబంధించి హైడ్రాగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక దీన్ని వ్యవస్థగా నిర్మించారు. విస్తరించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారంట. ఇక్కడ ప్రత్యేక అధికారిగా అధిపతిగా డీఐజీ స్థాయి పోలీస్ అధికారిని నియమిస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవచ్చు. విస్తరణకు వేలాయ గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. 1-2 రోజుల్లో విస్తరణ అని సమాచారం. ఈ నెల 5లోపే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. నేడో రేపో ఢిల్లీకి రేవంత్, ఖర్గే, రాహుల్తో భేటీ. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్పై తుది నిర్ణయం. ఇక్కడ విస్తరణకు వేలాయని గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై ఈ విధంగా మాట్లాడడం జరిగింది. 1-2 రోజుల్లో విస్తరణ అని సమాచారం. ఈ నెల 5లోపే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. జూలై 5లోపే ఇక్కడ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈరోజో రేపో ఇక్కడ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మరొకసారి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గేతో చర్చించనున్నారు. ఇక్కడ టీపీసీసీ చీఫ్ పదవికి ఎవరికి దక్కుతుందో దానిపైన, అదేవిధంగా మంత్రుల విస్తరణ పైన కూడా ఇక్కడ చర్చిస్తున్నారని తెలుసుకోవచ్చు. గవర్నర్ రాధాకృష్ణన్కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మాట్లాడుకుందాం, 6న కలుద్దాం. ముఖ్యమంత్రి రేవంత్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ. విభజన అంశాలపై చర్చించుకుందాం, పరిష్కారాలు గుర్తిద్దామని ప్రతిపాదన. తెలంగాణ సీఎం సానుకూల స్పందన. ప్రజాభవన్లో సీఎంల భేటీ ఖరారు. నేడు అధికారులతో రేవంత్ భేటీ. విభజన సమస్యలపై చర్చకు నిర్ణయం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోనే ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా సానుకూలంగా స్పందించినట్టు ఇక్కడ దీనికి సంబంధించి విభజనకు సంబంధించి ఇక్కడ విభజన అంశాలపై చర్చించుకుందామని ఇక్కడ మిగిలిన ఇంకా ఏవైతే ఉన్నాయో విభజనకు సంబంధించి వాటిపై అంశాలపై చర్చించుకుందామని ఇక్కడ సీఎంలు భేటీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించి సానుకూలంగా స్పందించి చర్చించుకుందాం అన్నట్టుగా ఇక్కడ రేవంత్ స్పందించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ ఈ నెల 6వ తేదీన ప్రజాభవన్లో కలవనున్నారు సీఎంలు ఇద్దరని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఖైదీల క్షమాభిక్షకు ఓకే. విడుదలకు గవర్నర్ ఆమోదముద్ర. వారికి ఉపాధి చూపాలని సూచన. గవర్నర్ కోట, ఎమ్మెల్సీలపైన చర్చ. పన్ను చెల్లింపుదారుల వివరాలు ఇవ్వండి, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఖైదీల క్షమాభిక్షకు ఓకే. విడుదలకు గవర్నర్ ఆమోదముద్ర. వారికి ఉపాధి చూపాలని సూచన. గవర్నర్ కోట, ఎమ్మెల్సీలపైన చర్చ. పన్ను చెల్లింపుదారుల వివరాలు ఇవ్వండి, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఇక్కడ ఖైదీల క్షమాభిక్షకు ఓకేనంట. విడుదలకు గవర్నర్ ఆమోదముద్ర. ఇక్కడ ఖైదీలను విడుదల చేసే దానికి క్షమాభిక్ష అని విడుదలకు గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుసుకోవచ్చు. వారికి ఉపాధి చూపాలని సూచన. గవర్నర్ కోట, ఎమ్మెల్సీల పైన కూడా చర్చ జరిగింది. పన్నుల చెల్లింపు ద్వారా వివరాలు ఇవ్వండి, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. హైకోర్టులో కేసీఆర్కు ఎదురుదెబ్బ. విద్యుత్ కమిషన్పై వేసిన పిటిషన్ డిస్మిస్. కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు సమర్థన. అప్పగించిన అంశాలు విస్తృతమైనవి. చైర్మన్ రాజ్యాంగబద్ధ పదవిలో పనిచేశారు. తన వద్ద ఉన్న విషయాలనే వెల్లడించారు. పక్షపాతం అనడం కాదు, నిరూపించాలి. తీర్పులో స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. విచారణ కమిషన్ను ఏర్పాటు చేసే పరిధి ప్రభుత్వానికి లేదని, తనకు కమిషన్ ఇచ్చిన నోటీసులు కొట్టేయాలని కమిషన్ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా పక్షపాతం చూపించిందంటూ కేసీఆర్ పేర్కొనడాన్ని తప్పుపట్టింది. కమిషన్
కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. విద్యుత్ నియంత్రణ కమిషన్ ఈఆర్సీ ఇప్పటికే ఈ విధంగా కేసీఆర్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ ప్రస్తుత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కేంద్రాల మీద యాదాద్రి థర్మల్ కేంద్రాలు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల మీద ఆయన హయాంలో నిర్మించడం జరిగింది. దానిపై అవకతవకల మీద జరిగాయని ఇక్కడ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తుండగా దీనికి సంబంధించి కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇది చట్టవిరుద్ధం, పక్షపాతంగా కక్షగట్టి రాష్ట్ర ప్రభుత్వం నాపై కమిషన్ వేసింది అన్నట్టుగా ఇక్కడ ఆయన పిటిషన్ వేసాడు హైకోర్టులో. అయితే హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టేయడం జరిగింది. అదేం తప్పేం కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అది వ్యవస్థ అన్నట్టుగా దానిపై విచారణలో విచారణకు హాజరై నిజం తేల్చుకోవాలన్నట్టుగా ఇక్కడ హైకోర్టు సూచించినట్టు కేసీఆర్కు తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి కేసీఆర్ విచారణలో పాల్గొనాలన్నట్టుగా ఇక్కడ హైకోర్టు సూచించినట్టు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కవిత మహిళ అని సానుభూతి చూపలేం. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. అనుమతులు లేకుండా నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయం విచారణకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు. ఇక్కడ కవిత మహిళని సానుభూతి చూపలేమని బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు ఇక్కడ కవిత నిందితురాలని ప్రత్యేక ఆధారాలు ఉన్నాయి, ఆమె మనీ లాండరింగ్కు పాల్పడినట్టుగా అని ఇక్కడ హైకోర్టు ఆమె వేసిన బెయిల్ పిటిషన్ను కొట్టేయడం జరిగింది హైకోర్టు. కవిత మహిళ అని జాలి చూపలేమన్నట్టుగా ఇక్కడ హైకోర్టు తెలియజేయడం జరిగింది. సానుభూతి చూపలేమని ఇక్కడ తెలిపింది. అనుమతులు లేకుండా నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేశారు. విచారణకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్లోకి బండా ప్రకాష్ ఫిరాయింపులను ప్రోత్సహించలే, మేము టీడీపీ బీఎస్పీ శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నాం. కేటీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు, మేము టీడీపీ బీఎస్పీ శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నాం. కేటీఆర్ మాట్లాడేది ఈ విధంగా. కేసీఆర్కు మరో ఛాన్స్ ఇద్దామా? లేఖ రాసే యోచనలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. విద్యుత్ రఘు కోదండరామ్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కేసీఆర్కు అవకాశంపై పరిశీలన. ఇక్కడ కేసీఆర్కు మరో ఛాన్స్ ఇద్దామా? లేఖ రాసే యోచనలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆలోచిస్తుంది. విద్యుత్ రఘు కోదండరామ్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కేసీఆర్కు అవకాశంపై పరిశీలన అని ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై ఇక్కడ కమిషన్ ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్కు మరో ఛాన్స్ ఇద్దామా అని ఇక్కడ ఆలోచన పడ్డంటూ ఇక్కడ తెలుసుకోవచ్చు. మీరు హిందువులు కాదు, హిందూ ధర్మం అహింస నిర్భీతిని ప్రవచిస్తే మీరు హింసా ద్వేషం వ్యాపింపజేస్తున్నారు. అధికార పక్షానికి 24 గంటలు అదే పని. లోక్సభలో విపక్ష నేత రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు. హిందూ సమాజాన్నే హింసావాదులు అంటారా? రాహుల్ వ్యాఖ్యలు తీవ్రమైన విషయం. మోడీ క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్. ఈ విధంగా మీరు హిందువులు కాదు, హిందూ ధర్మం పేరిట అహింసా నిర్భీతిని ప్రవచిస్తే మీరు హింసాద్వేషం వ్యాపింపజేస్తున్నారు. హిందూ ధర్మం అహింసా నిర్భీతిని ప్రవచిస్తే అవి హిందూ ధర్మం అహింస నిర్భీతిని ధైర్యాన్ని నేర్పిస్తే మీరు హిందూ పేరిట హింసాద్వేషం రెచ్చగొడుతున్నారు, వ్యాపింపజేస్తున్నారని ఇక్కడ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇక్కడ రాహుల్ గాంధీ రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. లోక్సభలో విపక్ష నేత రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు ఇక్కడ ఈ విధంగా చేయడం జరిగింది. హిందూ సమాజాన్ని తప్పుపడతారా అని ఇక్కడ మోడీ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇక్కడ ఆయన తీవ్రమైన విషయంగా పరిగణించాలని మోడీ వ్యాఖ్యానించడం జరిగింది. అమిత్ షా దీనిపై రాహుల్ క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 3.5 ఏళ్ళైనా నిజం వైపు ఉండండి. రాజ్యసభ చైర్మన్ ఉద్దేశించి విపక్ష నేత ఖర్గే ఇప్పటిదాకా పక్షపాతం చూపారా? నడ్డా అధికార విపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ. ఇక్కడ ఈ 3.5 ఏళ్ళైనా నిజం వైపు ఉండాలని ఇక్కడ ఖర్గే రాజ్యసభ చైర్మన్ ఉద్దేశించి విపక్ష నేత ఖర్గే మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఇప్పటి వరకు పక్షపాతం చూపారని బీజేపీ నేత నడ్డా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఖర్గే మాట్లాడిన మాటలను ఉద్దేశించి అధికార విపక్ష నేతల మధ్య వాడివేడ చర్చ జరిగినట్టుగా ఇక్కడ లోక్సభలో మనం చూసుకోవచ్చు. బీజేపీ వాళ్ళు హిందువులే కాదని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
బీజేపీ వాళ్ళు హిందువులే కాదని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. భయాన్ని, విద్వేషాన్ని, అబద్ధాలను వ్యాపింపజేయడం హిందూ ధర్మం కాదని చెప్పారు. తాము హిందువులమని చెప్పుకుంటున్న వారు నిత్యం హింస, విద్వేష వ్యాప్తికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రధాని మోడీ వీరెవరు మొత్తం హిందూ సమాజానికి ప్రతినిధులు కాదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం మధ్యాహ్నం సభలో రాహుల్ గాంధీ విపక్ష నేత హోదాలో తొలిసారిగా మాట్లాడారు. సందర్శకుల గ్యాలరీ నుంచి తల్లి సోనియా, సోదరి ప్రియాంక చూస్తుండగా సుదీర్ఘంగా ఇక్కడ లోక్సభలో చర్చలు ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె మాట్లాడిన దానికే ఇక్కడ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇక్కడ లోక్సభలో వాడివేడిగా చర్చలు జరిగినాయి. ఇక్కడ విపక్ష నేత రాహుల్ గాంధీ, ఇక్కడ ప్రధాని మోడీ, అమిత్ షా వీళ్ళెవరు హిందువులే కాదు, హిందువు పేరు చెప్పుకొని విద్వేషాన్ని, భయాన్ని రెచ్చగొడుతున్నారు సమాజంలో అని ఇక్కడ బీజేపీ నేతలను ఉద్దేశించి ఇక్కడ విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. దీనిపై ప్రధాని మోడీ తీవ్ర పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఇది హిందూ ధర్మాన్ని తప్పుపట్టిర్రు రాహుల్ గాంధీ అని ఇక్కడ మోడీ మాట్లాడడం జరిగింది. ఇక్కడ దాన్ని ఉద్దేశించి ఇక్కడ అమిత్ షా రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఇక్కడ అమిత్ షా డిమాండ్ చేయడం జరిగింది. రాహుల్ మాట్లాడిన వాక్యాలను ఉద్దేశించి దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాల నిరసన. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాల నిరసన వ్యక్తం చేసిరంట. దర్యాప్తు సంస్థలు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఇక్కడ విపక్షాల ఆరోపణ. నీట్ కమర్షియల్, ధనవంతుల పిల్లల కోసమే ఈ పరీక్షను రూపొందించారు. జాతీయ స్థాయి పేరుతో అడ్మిషన్లు కేంద్రీకృతం చేశారు. లీక్పై చర్చకు ఒక రోజును కేటాయించాలి రాహుల్ గాంధీ. రాష్ట్రపతి ప్రసంగం, ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండగా వేరే అంశానికి సమయం కుదరదన్న రాజ్నాథ్. స్పీకర్ నిరసనగా లోక్సభ నుంచి ఇండియా ఎంపీల వాకౌట్. మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష మొత్తం కమర్షియల్గా మారిపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ధనవంతుల పిల్లల కోసమే దాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. ఎగ్జామ్ పేరు కోచింగ్ నుంచి అక్రమాల వరకు వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. నీట్ ఎంత మాత్రం ప్రొఫెషనల్ పరీక్ష కాదన్నారు. జాతీయ స్థాయి పరీక్ష పేరుతో మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు కేంద్రీకృతం చేశారని విమర్శించారు. ఓ విద్యార్థి నీట్లో మంచి ర్యాంకు సాధించినా డబ్బు లేకపోతే కాలేజీలో చేరలేరని ఇక్కడ గ్రేస్ మార్కుల టాపర్లకు 720 రాలే. విడుదలైన నీట్ రీటెస్ట్ ఫలితాలు, మారిన జాబితాతో కౌన్సిలింగ్. ఇక్కడ నీట్ కమర్షియల్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ధనవంతుల పిల్లలు కోసమే ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించినట్టుగా ఉన్నదని ఇక్కడ విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ దీనిపై ఇక్కడ ప్రభుత్వం సంబంధించి ఇక్కడ వాళ్ళు రాజ్నాథ్ సింగ్ స్పీకర్ ఇప్పుడు రాష్ట్రపతి ప్రసంగానికి ఇది ధన్యవాద తీర్మానంపై జరుపుతున్న సందర్భంగా దానికి సమయం లేదని ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడిన దానికి సమయం లేదు, తర్వాత చర్చించుదామని ఇక్కడ వాళ్ళు సమయం కుదరదన్న రాజ్నాథ్ సింగ్ స్పీకర్ ఇక్కడ దాన్ని పక్కకు పెట్టినట్టుగా తెలుసుకోవచ్చు. నిరసనగా లోక్సభ నుంచి ఇండియా ఎంపీల వాకౌట్. దీనికి సంబంధించి నిరసనగా లోక్సభ నుంచి ఇండియా అంటే కాంగ్రెస్ కూటమి వాకౌట్ చేసినట్టుగా తెలుసుకోవచ్చు. మనం 25,000 మంది టీచర్ల బదిలీ. వీరిలో కొందరు ఇంకొన్నాళ్ల పాటు పాత చోటనే. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న దగ్గర ఈ పరిస్థితి. 10,000 మంది వరకు ఇలాంటి ఉపాధ్యాయులు. రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో బదిలీలు పూర్తి. 25,000 మంది టీచర్ల బదిలీ అంట. వీరిలో కొందరు ఇంకొన్నాళ్ల పాటు పాత చోటనే ఉంటారంట. ఇది విద్యార్థులు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట ఇక్కడ బదిలీ జరగలేదని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకొన్నాళ్ళ పాటు అక్కడనే ఇక్కడ వాళ్ళు డ్యూటీలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం మీద 25,000 మంది టీచర్ల బదిలీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని మనం తెలుసుకోవచ్చు. రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో బదిలీలు పూర్తయినాయంటే రంగారెడ్డి జిల్లాలోనే ఇక్కడ ఇంకా పెండింగ్లో ఉంది. అయితే ఇక్కడ కొత్త టీచర్ల నియామకం తర్వాత వాళ్ళని కూడా బదిలీ చేసే అవకాశం ఉందని మనం తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా 25,000 మంది ఎస్జిటిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆదేశాలు జారీ అయ్యాయి. బదిలీ అయిన వారిలో చాలామంది సోమవారమే కొత్త బడుల్లో చేరిపోయారు. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఈ జిల్లాల్లో 2-3 జిల్లాల్లో దీనిని పూర్తి చేయనున్నారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల్లో భాగంగా ఇప్పటికే పదోన్నతులను పూర్తి చేశారు. స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఐ ఎస్ఏ బదిలీలను కూడా ముగించారు. కాగా బదిలీ అయిన వారిలో కొందరు కొత్త స్కూల్లో జాయిన్ కావడానికి కొంత సమయం ఆగాల్సి ఉంటుంది. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా టీచర్ పోస్టులు ఉండాలనే ఉద్దేశంతో హేతుబద్ధీకరణ విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు కూడా అది కూడా ప్రక్రియ జరిగింది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ ప్రక్రియ జరిగిపోయింది. 25,000 మంది టీచర్లు ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఇక్కడ వారిలో కొత్త నియామకాలు జరుగుతాయి. ఇక్కడ అయితే దీన్ని బట్టి ఇక్కడ ఇంకా రంగారెడ్డి జిల్లాలో మిగిలి ఉన్నాయి. అవి కూడా జరిగే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు. జాబ్ క్యాలెండర్ 2 వారాల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు, పకడ్బందీగా కొలువుల భర్తీ. నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరో 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సర్కారీ కొలువులను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే అధికారులు ప్రాథమిక నివేదికను అందజేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. దీంతో అధికారులు జాబ్ క్యాలెండర్కు తుది మెరుగులు దిద్దుతున్నారని, 2 వారాల్లో విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీజీపీఎస్సీ, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇతర నియామక బోర్డులకు సంబంధించిన షెడ్యూళ్లతో జాబ్ క్యాలెండర్ విడుదలయ్యాక అధికారులు ఆ వివరాలను ఈ విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇతర నియామక బోర్డులకు సంబంధించి కూడా ఇక్కడ షెడ్యూళ్ళు జాబ్ క్యాలెండర్లో విడుదలవుతుంటే అధికారులు ఆ వివరాలను కూడా ఇక్కడ దీంట్లో పొందుపరుస్తారని, ఇక్కడ ముందు నిరుద్యోగులకు దాన్ని బట్టి ఇంకా ఎదురు చూసే అవకాశం లేకుండా పరీక్ష తేదీలను చూసుకొని ప్రిపేర్ అవ్వచ్చని ఇక్కడ నిరుద్యోగులకు శుభవార్త అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆహా 1వ తారీఖు 4.5 ఏళ్ల తర్వాత ఏపీలో ఒకటినే జీతాలు, పింఛన్లు. 90% పైగా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ. 50% మంది ప్రభుత్వ పెన్షనర్లకు అందిన పింఛన్లు. 61 లక్షల మందికి వివిధ సామాజిక పెన్షన్లు పంపిణీ. 3 నెలల బకాయిలతో కలిపి 7,000 అందజేత. పిడిమాకలో స్వయంగా అందజేసిన ఏపీ సీఎం బాబు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, పెన్షనర్లు సామాజిక పింఛన్లు అందుకునే వారికి సోమవారం పండుగ రోజు అయింది. 4.5 ఏళ్లుగా అమ్మో 1వ తారీఖు అనుకున్న వారంతా సోమవారం ఆహా 1వ తారీఖు అనుకున్నారు. తర్వాత ప్రభుత్వ జీతాలు 1వ తేదీనే వారి ఖాతాల్లో జమ అయ్యాయి. చంద్రబాబు సర్కారు పెంచిన పింఛను పాత బకాయిలతో సహా అందడంతో అవ్వాతాతల ముఖాలు వెలిగిపోయాయి. ఉద్యోగుల్లో 90% మందికి పైగా జీతాలు 1వ తారీఖునే అందినాయి. జీతాలు కూడా శ్రీకాకుళంలో పింఛన్తో రుజురాలు. ఇక్కడ ఇప్పటి వరకు 4.5 ఏళ్లలో 1వ తారీఖు పింఛన్లైనా ఉద్యోగాలైనా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా అందలేదంట. ఇప్పుడు 4.5 ఏళ్ల తర్వాత మొదటగా ఇక్కడ నిన్న 1వ తారీఖు రోజున జీతాలు, అదేవిధంగా పింఛన్లు కూడా పెండింగ్లో ఉన్న బకాయిల పింఛన్లు కూడా అందించినంట ఇక్కడ ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. మట్టి మిద్దె మింగేసింది. వానకు తడిసి కుప్పకూలిన పైకప్పు. నిద్రలోనే తల్లి, 3 చిన్నారుల దుర్మరణం. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఇంటి పెద్ద. నాగర్ కర్నూలు జిల్లా వనపట్టలో విషాదం. ఈ విధంగా మట్టి మిద్దె వర్షానికి తడిసి ఇక్కడ కుప్పకూలింది. దీనివల్ల కుటుంబం అంతా మరణించారు. ఇంటి పెద్ద ఒకతను బతికి బయటపడంట. మేధా పాట్కర్కు 5 నెలల జైలు. పరువు నష్టం కేసులో కోర్టు తీర్పు. సక్సేనాకు 10 లక్షలు చెల్లించాలి. మేధా పాట్కర్కు 5 నెలల జైలు, పరువు నష్టం కేసులో కోర్టు తీర్పు అంట. సక్సేనాకు 10 లక్షలు జరిమానా చెల్లించాలి. జన్యు సవరణ ప్రక్రియకు మనోళ్ళ మెరుగు. జీన్ ఎడిటింగ్లో కీలక cas9 ప్రోటీన్. కొత్త బ్యాక్టీరియా నుంచి సేకరణ. సిఎస్ఐఆర్ ఐజీబీఐ ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి పరిశోధనల ఘనత. కొత్త చికిత్సతో ఓ బాలుడికి కంటి చూపు. ఈ విధంగా జన్యు సవరణ ప్రక్రియకు మనోళ్ళ మెరుగు. అయితే మొత్తం కొత్త చికిత్సతో ఓ బాలుడికి కంటి చూపు తెప్పించారంట. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో పరిశోధకుల ఘనత సాధించిన ఈ విధంగా కంటి చూపు లేని అబ్బాయికి ఇక్కడ కంటి చూపు వచ్చింది అంటూ ఇక్కడ పరిశోధనలో ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో ఇక్కడ పరిశోధకులు ఘనత సాధించారని ఇక్కడ తెలుసుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్పే ద్వారా చెల్లింపులకు డిస్కమ్ల యాప్ వెబ్సైట్లోనే అవకాశం. ఆర్బీఐ మార్గదర్శకాలతో నిర్ణయం. ఈ విధంగా ఆర్బీఐ మార్గదర్శకాలతో ఈ విధంగా వాళ్ళు ఈ గూగుల్ పే, ఫోన్పే ద్వారా చెల్లింపులకు ఇంకా ఇప్పటి నుంచి ఇక్కడ డిస్కమ్లు యాప్ వెబ్సైట్లోనే అవకాశం అన్నట్టుగా ఇక్కడ కరెంటు బిల్లులు చెల్లించే ఉద్దేశానికి ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. వాళ్ళకి సంబంధించిన డిస్కమ్ల యాప్ వెబ్సైట్లోనే చెల్లించాలన్నట్టుగా ఇక్కడ ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది, నిర్ణయించింది ఈ సందర్భం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.